జూన్ 21వ తేదీన విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో విజయవాడలో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ సూచనలతో 2014 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ వేడుకల్లో ఒకే వేదిక మీద 35,985 మంది యోగాసనాలు చేసి 2 గిన్నిస్ రికార్డులను నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. జూన్ 21న విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే ఇతివృత్తంతో జరగనున్నాయి. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని విజయానంద్ అన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబును నోడల్ అధికారిగా నియమించినట్టు తెలిపారు. విశాఖలో వివిధ విద్యా సంస్థలకు చెందిన 8వ తరగతి మొదలు డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు, పీఈటీలు, స్పోర్ట్స్ కోచ్లు, విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా భాగస్వాములను చేయాలని సీఎస్ సూచించారు.